హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన కుకటపల్లి జేఎన్టీయూ మెట్రో స్టేషన్ నుంచి నిజాంపేట్ వెళ్ళే 100 ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా మనకు 10 ఎకర్స్లో డెవలప్ చేసిన ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక రీసేల్ డ్యూప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. అండ్ ఎవరైతే కుకటపల్లి లొకేషన్కి నియర్ బైగా 100 ఫీట్ రోడ్ కనెక్టివిటీతో ఉన్న ఒక లగ్జరీ సెగ్మెంట్ లేదా బెస్ట్ కమ్యూనిటీలో మనకు విల్లాని పర్చేస్ చేసుకోవాలని చెప్పి ఈ లొకాలిటీలో సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. ఇది 10 ఎకర్స్లో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ అండి. ఇందులో అప్రాక్స్గా మనకు 100 విల్లాస్ ఉంటాయి. మనకు మెయింటెనెన్స్ పరంగా బెస్ట్ కమ్యూనిటీ అండి. ఈ లొకాలిటీలో ల్యాండ్స్కేపింగ్, గార్డెన్, క్లబ్ హౌస్ అమ్యూనిటీస్, పార్క్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి చాలా అమ్యూనిటీస్ ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ కమ్యూనిటీకి సంబంధించిన మెయింటెనెన్స్ ఏ విధంగా చేస్తున్నారు అనేది మీకు వీడియోలో ఆ కమ్యూనిటీకి సంబంధించిన కొన్ని అమ్యూనిటీస్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. మనకు సేల్కి వచ్చిన విల్లా యూనిట్ రీసేల్ ప్రాపర్టీ అండి. ఈ టోటల్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ అప్రూవల్తోనే డెవలప్ చేశారు. ఇంటర్నల్ రోడ్స్, మనకు ల్యాండ్స్కేపింగ్, గార్డెను, సీసీటీవీ సర్వేలెన్స్ ఉంటుంది. సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ 100 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉండడం అనేది మెయిన్ అడ్వాంటేజ్ అండి. అండ్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్ నుంచి మనకు నియర్ బై లొకేషన్లోనే ఎవరైతే కుకటపల్లి లొకేషన్లో విల్లా ప్రాజెక్ట్లో మనకు విల్లాస్ పర్చేస్ చేసే వాళ్ళందరికీ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి. అండ్ మనకు సేల్కి వచ్చిన విల్లా యూనిట్ వచ్చేసి 267 స్క్వేర్ యార్డ్స్ అండి, 267 గజాలు. మనకు వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్. మనకు సేల్కున్న విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ అండి, మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఇది పార్కింగ్ స్పేస్ అండ్ G+1 డ్యూప్లెక్స్ విల్లా ప్రాపర్టీ. అండ్ డైరెక్ట్ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మనకు విల్లా యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. ప్రాపర్టీ కండిషన్ అనేది చాలా బాగుందండి. ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి ఇమ్మీడియట్గా మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. ఈ విల్లా యొక్క టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు 2450 స్క్వేర్ ఫీట్ అండి, 2450 స్క్వేర్ ఫీట్. గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు డ్రాయింగ్ ఏరియా, లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేస్, పూజా గది, కిచెన్, గెస్ట్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్. కామన్గా మనకు ఒక వాష్రూమ్ లేదా పౌడర్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. పూజా గది స్పేస్, ఇదంతా లివింగ్ ఏరియా అండి. కంప్లీట్గా మనకు విల్లా మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇప్పటివరకు అయితే మనకు ప్రాపర్టీ ఓనర్సే స్టే చేసి రీసెంట్గానే వీరు వేరే లొకేషన్కి షిఫ్ట్ అయ్యారండి. అందుకే ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు. వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మనకు 100% ఏరియా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది. ఇదంతా కిచెన్కి సంబంధించిన స్పేసు. అండ్ ఆ ప్లేస్లో మనకు ఏదైతే ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారో అది కండిషన్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇదంతా స్టోరేజ్ స్పేస్ అండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మనకి యూటిలిటీ స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి. చుట్టూ కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ కాంపౌండ్ వాల్కి విల్లా కన్స్ట్రక్షన్ మధ్యలో సెట్ బ్యాక్స్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. మనకు విల్లా బ్యాక్ సైడ్ చూడండి, లాన్ ఏరియా అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. గ్రీనరీ మాత్రం చాలా బాగుంటుందండి కమ్యూనిటీలో. మనకు కొంచెం ఓల్డ్ కమ్యూనిటీయే, రెప్యూటెడ్ కమ్యూనిటీయే ఈ లొకాలిటీలో. అండ్ కిచెన్కి సంబంధించిన స్పేస్ అండ్ యూటిలిటీ ఏరియా అనేది మీకు ఎంతసేపు కవర్ చేశానండి. మనకు టీవీ యూనిట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. లివింగ్ ఏరియాలో మనకు మల్టిపుల్ విండోస్ కనెక్టివిటీ ఉందండి. ఇది మనకు లివింగ్ ఏరియా నుంచి బ్యాక్ సైడ్ చూడండి, లాన్ ఏరియాకి యాక్సెస్ ఈ విధంగా ఇచ్చారు. ప్లాంటేషన్ మాత్రం మనకు చాలా బాగా ప్రొవైడ్ చేశారు. ఇటువైపు కూడా మనకు సెట్ బ్యాక్స్ కవర్ చేస్తాను. మనకు 100 విల్లాస్ కమ్యూనిటీ అండి ఇది. మొత్తం మనకు సిమిలర్గా 300కి నియర్ బై సైజెస్లోనే ఉంటాయి అన్ని విల్లాస్ వచ్చేసి. ఇది మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న ఫస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. మనకు 2 సైడ్ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది. బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ఉందండి. వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ కవర్ చేస్తున్నాను. ఇంటీరియర్ మనకు ఇంటీరియర్కి సంబంధించిన కండిషన్ అయితే
చాలా బాగా మెయింటైన్ చేశారండి. మనకి ఎటువంటి చేంజెస్ లేకుండా యాస్టీస్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్, మనకు షవర్ ఏరియా పార్టీషన్ ఇచ్చారు. వెస్టర్న్ ఆప్షన్ టాయిలెట్ అనేది ప్రొవైడ్ చేశారు. మళ్ళీ లివింగ్ ఏరియాలోకి వచ్చాము. మీకు ఫ్లోర్ ప్లాన్ క్లియర్గా కవర్ చేస్తానండి. ఇది కామన్ వాష్రూమ్ లేదా పౌడర్ రూమ్ అనొచ్చు. ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షనే ప్రొవైడ్ చేశారు. మొత్తం ఫ్లోరింగ్ అంతా మనకు గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారండి. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వెళ్తున్నాము. స్టేర్స్ వచ్చేసి ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి. అండ్ నిజాంపేట్ లొకేషను మన కుకట్పల్లి సరౌండింగ్ లొకేషన్లో మెయిన్ రోడ్కి నియర్ బైగా ఉంటుంది. అండ్ 100 ఫీట్ రోడ్కి కనెక్టివిటీ ఉంటుంది. అండ్ లొకాలిటీ అనేది చాలా బాగుంటుందండి. మెయిన్ ఈ విల్లా ఏదైతే సొసైటీ ఉందో విల్లా కమ్యూనిటీ, ఇది చాలా బాగుంటుంది నిజాంపేట్ లొకేషన్లో. ఇది మనకు బెడ్రూమ్స్కి ప్రతిదానికి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి. అండ్ మనకి డ్రాయింగ్ ఏరియా అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు, మల్టీపర్పస్ రూమ్స్ లాగా. అండ్ ఇక్కడ టెర్రస్ బాల్కనీ, సిట్అవుట్ బాల్కనీ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి. ఎంత బాల్కనీ స్పేస్, సిట్అవుట్ బాల్కనీ. వర్క్ స్పేస్కి కనెక్టెడ్గా మనకు బాల్కనీ వ్యూ ఉంటుందండి. అండ్ మీకు ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ప్రతి బెడ్రూమ్లో మనకు బెడ్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్కి మనకు సిట్అవుట్ బాల్కనీ ఉంది. ఈ బాల్కనీ వ్యూ వచ్చేసి మనకు విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందకు వస్తుందండి. ఆపోజిట్ విల్లాస్ కూడా మీరు వీడియోలో చూస్తున్నారు. ఇంటర్నల్ రోడ్స్ అని మనకు 40 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఇచ్చారు. బ్లాక్ టాప్ రోడ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు సొసైటీలో. అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను. ఇది బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేశారు. వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అయితే సఫిషియెంట్గా ఉంది. బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గా ఉందండి. వెంటిలేషన్ పరంగా అయితే మీకు ఒక డే టైంలో ఒక లైట్ కూడా ఆన్ చేయాల్సిన అవసరం లేదు. న్యాచురల్ వెంటిలేషన్ లైటే మీకు 100% ఏరియా కవర్ అవుతుంది. దీనికి సింగిల్ విండో ప్రొవైడ్ చేశారండి. ఆల్మోస్ట్ మనకు 3.5 BHK. ఇక మనకు 2 రూమ్స్కి మనకు బాల్కనీ యాక్సెస్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. 2 సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు. ప్రతి బెడ్రూమ్లో మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి. అండ్ బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది. దీని సరౌండింగ్ లొకాలిటీలో మనకు సూపర్ మార్కెట్స్, గ్రోసరీ స్టోర్స్, హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ లొకేట్ అయి ఉన్నాయండి. స్కూల్స్ వైజ్గా చూసుకున్నా, హాస్పిటల్ వైజ్ చూసుకున్నా కానీ 1 కిలోమీటర్ రేడియస్లోనే మనకు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇది మనకు అడిషనల్గా వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అనేది ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. ఇది మనకు వాష్రూమ్ ఏరియా అండి, లేదా మనకు డ్రెస్సింగ్ యూనిట్ అనేది అరేంజ్ చేసుకోవచ్చు ఈ స్పేస్ వచ్చేసి. అండ్ అమ్యూనిటీస్ కింద మనకు క్లబ్ హౌస్లో ఇండోర్ గేమ్స్, మీటింగ్ రూమ్స్, మనకు గెస్ట్ రూమ్స్ అనేది అవైలబుల్ ఉందండి. కమ్యూనిటీలో చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది. సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది ప్రొవైడ్ చేశారు. సెంట్రలైజ్డ్ వాటర్ సిస్టమ్ ఉంది. కామన్గా మనకు ల్యాండ్స్కేపింగ్ పార్క్స్ అనేది ప్రొవైడ్ చేశారండి. అండ్ పవర్ బ్యాకప్ ఫెసిలిటీ ఉంది. మెయింటెనెన్స్ స్టాఫ్ అనేది మనకు అవైలబుల్గా ఉంటారు. అండ్ ఒకవేళ సెకండ్ ఫ్లోర్ అనేది మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే ఆల్రెడీ అప్రూవల్ ఉందండి. ముందే వీళ్ళు అప్రూవల్ తీసుకొని పెట్టుకున్నారు. అడిషనల్ రూమ్ ఏమైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకుంటే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us.